యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం సతీమణుల హంగామా పులివెందుల అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. అది పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణం. పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణాన్ని శాసించేది ఎవరు? వైఎస్ కుటుంబీకులే అని ఇది జగమెరిగిన సత్యమే. ఆ వైఎస్ కుటుంబీకులకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం పోరాడుతున్నది ఎవరు అంటే బీటెక్ రవి అని ఇది కూడా జగమెరిగిన సత్యమే. ఒకవైపు బీటెక్ రవి వైఎస్ కుటుంబీకులతో, అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హోరాహోరీ రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ పోరాట పటిమలో భాగంగా ఆయన ఎన్నో రకాలైన ధైర్య సాహసాలను చూపిస్తూ ఉన్నాడు. ఆయనను అడ్డుకోవాలి అని వైకాపా నేతలు ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఎన్నికలు అనేటివి జరిగితే అది యుద్ధ రణరంగంగా మారే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. దీనికి చక్కటి ఉదాహరణ గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికే. రాబోయే జనవరి కానీ మార్చిలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో హోరాహోరీగా మేము విజేతంగా మోగిస్తాము అని తెలుగుదేశం, వైసీపీలు ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు. ఇటువంటి రాజకీయం ప్రస్తుతం జరుగుతూ ఉంది పులివెందులలో. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది ఎన్నో రకాలైన ఆశలు చూపి వైకాపా నేతలకు, కార్యకర్తలకు, వైకాపా శ్రేణులకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేటట్టు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు బీటెక్ రవి. ఏదో విధంగా తమ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను వదులుకోకుండా ధైర్యం నింపే కార్యక్రమంలో వైకాపా నేతలు, ఎంపీ అవినాష్ రెడ్డి నాయకులు తదితరులు అందరూ కూడా పూర్తి ధైర్య సాహసాలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు పులివెందులలో. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే బీటెక్ రవి సతీమణి అయినటువంటి జెడ్పీటీ లతారెడ్డి, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి సతీమణి అయినటువంటి భారతిరెడ్లు, వీరి ఇరువురి హంగామా పులివెందులలో ఈరోజు కొనసాగింది. ఆ హంగామా ఏమిటి అంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి బర్త్డే ఈరోజు. భారతి బర్త్డేని ఘనంగా నిర్వహించారు వైసీపీ శ్రేణులు. పార్టీ కార్యాలయం నందు, పులివెందులలోని పార్టీ కార్యాలయం నందు ఘనంగా చేపట్టారు. భారతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహిళలు, ఆ తర్వాత కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయం వద్దకి ఈరోజు ఉదయం హాజరు అయ్యారు. భారతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేశారు. ఆ కేకును అందరూ తిన్నారు. భారతిరెడ్డికి ఘనంగా పుట్టినరోజును వాలుడు పులివెందులలో అందరి దృష్టి పడేటట్లు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతిరెడ్డి పుట్టినరోజును ఘనంగా చేపట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఈ విధంగా వైకాపా శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి బర్త్డేని భలేగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్నటువంటి బీటెక్ రవి సతీమణి అయినటువంటి జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డి కూడా ఈ పొద్దు పులివెందులలో హంగామా కార్యక్రమాలను కూడా కొనసాగించింది. అది కూడా హాకీ రాష్ట్ర స్థాయి హాకీ పోటీల కార్యక్రమాన్ని
ఆమె ప్రారంభించారు. పులివెందులలోని ధ్యాన్ చంద్ క్రీడా మైదానం నందు అట్టహాసంగా ఆమె పాల్గొనింది. ఆమె యువతకు మంచి పిలుపుని కూడా ఇచ్చింది. యువత క్రీడారంగంలో ముందుకు రావాలి అని, క్రీడారంగంలో ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి అని లతారెడ్డి ప్రసంగించారు. ఆమె వెనకాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ అయితేనేమి, అటు తర్వాత ఇతర పార్టీ శ్రేణులు అయితేనేమి ఆమె వెన్నుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మొత్తానికి బీటెక్ రవి సతీమణి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అటు తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హాజరు అయ్యింది. లతారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేసింది. ఈ విధమైన కార్యక్రమంలో బీటెక్ రవి సత్యమణి లతారెడ్డి హంగామా కార్యక్రమాలలో పాల్గొంది. నేను ఎందుకు హంగామా అంటున్నాను అంటే, మామూలుగా రీజన్గా లతారెడ్డి జెడ్పీటీసీ అయినప్పటి నుంచి ఆమె వివిధ రకాలైన కార్యక్రమాలలో పాల్గొంటుంది. అది సర్వసాధారణం అనుకోండి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి దాదాపుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనదు పులివెందులలో. కానీ ఈరోజు మటుకు భారతిరెడ్డి బర్త్డే అంటూ భారతిరెడ్డికి మనం ఘనంగా ఆమె తరపున మన గలం విప్పాలి అని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అన్నదే ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ ధైర్యంగల కృష్ణయ్య. నమస్తే.